జై జగదీశ్వరి. అంతా శుభం జరుగుగాక. స్వాములెవరు? స్వామీజీ వచ్చిన పని అది ఇంట్లో పుత్ర భాగ్యం దూరమైనట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. అవును, మహా చెడ్డ వాసనగా ఉంది. స్వామీజీలు ముందు కూర్చో. జై జగదీశ్వరి. జై మహంకాళి. స్వాములవారు, నాకు ఒకే ఒక కొడుకు. ఈ ఇంట్లో పనికని చేరిన 2 వెధవ కుక్కలు, నగల కోసం ఆశపడిన గజ్జి కుక్కలు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు ఆ పిచ్చి కుక్కలు. ఉండవయ్యా, కుక్కని అంత నీచంగా తిట్టకూడదు. కుక్కని ఎన్నిసార్లు తిడతావయ్యా? బిడ్డ, మీ ఇంట్లో చేరిన పని వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళను తిట్టకూడదు. వాళ్ళ గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అది నీకే అరిష్టం. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు. చించారులే. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు దాన్ని వెంటనే వాపస్ తీసుకో. అలాగే గాని సావులు, మా అబ్బాయి దొరకాలి, మీరు ఆశీర్వదించాలి. కంగారు పడకు. కథ ప్రకారం కుర్రాడు క్లైమాక్స్ లో వస్తాడు. అంతవరకు నువ్వెంత ప్రయత్నించినా దొరకడు. నమస్కారం అండి. మీరు? మహాబలి ప్రొడక్షన్ మేనేజర్ అండి. మీ బిల్డింగ్ ని షూటింగ్ పర్మిషన్ కోసం అడిగినీకి వచ్చినాం. మహాత్ములు వచ్చారు, మధ్యలో మీరేంటి? మహాత్ములా? వీళ్ళ మిమ్మల్ని ఏడనో చూసినట్టుగా ఉంది. చూసుంటారు. మేము ఎలా కావాలన్నా ఉంటాం, ఎప్పుడు కావాలన్నా ఉంటాం, ఎక్కడ కావాలన్నా ఉంటాం. బిడ్డ, మేడపై భాగం ఎటువైపు? ఎందుకు సాములు? యాగం చేయాల్సి ఉంది. మేడపై భాగానే యాగమా? అవును, అక్కడి నుంచి చూస్తే అంతా కనపడుతుంది. ఏంటి? అదే కైలాసం. స్వామి, 3వ అంతస్తే పై భాగం. తమరు వెళ్ళొచ్చు. అయితే దారి ముందు కొంచెం తీర్థం ఇవ్వండి స్వామి. ఇదిగో తీసుకో. సారీ, తీర్థం అయిపోయింది. మేం కైలాసానికి వెళ్ళి తెస్తాం. దారుదులు. జై జగదీశ్వరి. జై మహంకాళి. నాకు ఇప్పుడే యాదకొచ్చినది. ఏంటది? వీళ్ళు మా షూటింగ్ వచ్చినారు. సామ్యారు వేషం వేసుకొచ్చి ఇక్కడ గోల్మాల్ చేస్తుంటారు. అలాగా? అవును, కావాలంటే రండి చూపిస్తా. మహానుభావులు అని చెప్పిండ్రే, వాళ్ళిద్దరు ఎక్కడ? తీర్థం అయిపోయింది కదా, తేవడానికి కైలాసం వెళ్ళి. కైలాసం పోయి అదో ఆడ చూడండి. ఎక్కడా? ఆడ. ఎరా, నువ్వు మనిషివేనా? నీకు కరాటే వచ్చు కదా అని 3 అంతస్తుల నుండి నీతో పాటు నన్ను దూకిస్తావా? కాళ్ళు చేతులు విరిగితే ఎవర్రా బాధ్యత వహిస్తారా? దొరకపోతే అక్కడ దొరికిపోయే వాళ్ళం. పర్వాలేదా? దీనికంటే అదే నయం. అది సరే, వచ్చే టర్నింగ్ లో దూకాలి. రెడీగా ఉండు. ఈ రన్నింగ్ లారీ నుంచా? నువ్వు దూకు బాబు, నేను రాను. జై జగదీశ్వరి. జై జగదీశ్వరి. ఏంటి విజిల్ శబ్దం వినపడుతోంది? పోలీస్ విజిల్. మన కోసమే వస్తున్నట్టున్నారు. పారిపోదా. జై జగదీశ్వరి. బిడ్డలారా, మీ వర్క్షాప్ సవ్యంగా జరుగుతోందా? కలెక్షన్లన్నీ బాగా వస్తున్నాయా? వచ్చిన కలెక్షన్లన్నీ బ్యాంకుకు తీసుకువెళ్ళి కడుతున్నారా? 3980 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆహా, స్వామి కలెక్షన్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ వరకు కరెక్ట్ గా చెప్తున్నారే. తమరు ఎవరు? జై జగదీశ్వరి. నేను అన్నీ తెరిచేవాణ్ణి. అన్ని తెరిచేవాడా అంటే ఏంటి అర్థం? ఇది తెలీదా? కాటేజ్, బీరువా, తలుపులు, పెద్ద తాళం, కిటికీలు అవన్నీ తెరుస్తారా? నీ ఎత్తుకు తగినట్టుగా మాట్లాడు. ఒక్క గుద్దు గుద్దానంటే భూమి లోపలికి వెళ్ళిపోతావు. తమరికి ఏం కావాలి? 4 టైర్లు తీసుకెళ్దామని వచ్చాను. స్వాముల్ని అడగవలసిన ప్రశ్నలు మాత్రం అడుగు. జై జగదీశ్వరి. ఆయన ఎవరు? వెనకాల వస్తున్నాడు. నీకు ముందుగానే చెప్పాను, స్వాముల్ని అడగవలసిన ప్రశ్నలు మాత్రమే అడుగు అని. మీకో విషయం చెబుదామని నేను వచ్చాను. ఈ వర్క్షాప్ సవ్యంగా నడవాలంటే ఒక యంత్రం పెట్టాలి. పెట్టమంటారా? ఉన్న యంత్రం పెట్టడానికే చోట్లేదు, ఇప్పుడు కొత్త యంత్రం పెట్టాలా? చాలే పోవయ్యా. నువ్వు ఉండనా స్వామి? మా ఓనర్ ఒక క్రిమినల్. కూని కేసు విషయంలో తప్పించుకుని తిరుగుతున్నాడు. వాడు బయటికి రాకుండా ఉండడానికి ఏదైనా ఐడియా చెప్పండి స్వామి. మీ ఓనర్ని వాడు తిరిగి రాకుండా ఉండాలి, అదే కదా? అవును స్వామి, ఆయన కనుక తిరిగి రాకపోతే ఈ వర్క్ షాప్ కి నేనే ఓనర్ అవుతాను. నేను మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్. అవును స్వామి, ఆయన గారు తిరిగి రాకుండా ఏదో ఒక మార్గం చెప్పండి, త్వరగా చెప్పండి. ఓనర్ మీద చాలా విశ్వాసం రా. ఒక చిన్న వర్క్ షాప్ కోసమే ఇంత ఆరాటపడుతున్నారే, అది అలా ఉంచండి. పిల్లి శూన్యం అనేది చాలా భయంకరమైనది. అది పెట్టానంటే మీ ఓనర్ తల పగిలిపోతుంది. మీకు ఇష్టమేనా? రక్తం కక్కుకుని చేస్తాడు. వద్దు, ఇదేం బాగోలేదు. మీ అందరికి అన్నం పెట్టి పోషిస్తున్నాడు. ఊరికే అన్నం పెట్టాడు, కష్టపడితే పెట్టాడు. నీ మాట ఏంట్రా? నా మాట కూడా అదే, వెంటనే చేయండి. నీ సంగతి ఏంటి? నేనేం తక్కువ తిన్నాను? నాది అదే దారి. దాన్ని నా చేతికి ఇవ్వండి, నేనే పెట్టేస్తా. అది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేది కాదు బిడ్డ. అర్ధరాత్రి 1 గంటకే పెట్టాలి. రాత్రి 1 గంటకు అదేంటి? నేను ఇచ్చేది అంత పవరున్న యంత్రం. పవర్ అంటే సాధారణ పవర్ కాదు, మహా పవర్. ఒక్క 200 రూపాయలు ఇవ్వండి. ఎందుకు స్వామి? మీ అందరి కోసం కపాలం మీద పెట్టి మంత్రాలతో పూజ చేయాలి.
రాత్రికి వచ్చి డమరకం వాయిస్తాను. ఇదేంటండి? ఇదా 555 సిగరెట్. లోకల్ సిగరెట్ లో నా ఒంటికి పడవలేండి, అందుకని అవును. ఫారెన్ సార్ కొడుతూ ఉంటా. కొట్టండి, బాగా కొట్టండి. నా ఉద్దేశంలో ఇదే మీకు ఆఖరి కొట్టుడు అనుకుంటున్నాను. తోలుకొచ్చిన గాడిద కనపడడం లేదే, ఏమైందబ్బా? ఇక్కడే ఉండుంటుంది. సాములు, ఈ సామిని అడిగితే నా గాడిద ఎక్కడ ఉందో చెప్తారేమో. సామి, సామి, సామి. ఎవరు? నేనే. సామి, ఉదయం నుంచి నా గాడిద కనపడడం లేదు. అది ఎక్కడుందో మీరే కనిపెట్టి చెప్పాలి. గాడిద గోడ పక్కన మేసది, పోవయ్యా. గోడ పక్కన, గోడ పక్కన, గోడ పక్కన. అరే, నా గాడిద గాడిద గోడ పక్కనే ఉంది. సామిలోడు చెప్పింది నిజమైపోయింది. సాములు, గాడిద, సాములు, గాడిద. నన్నేనా గాడిద అంటున్నావు? మీరు చెప్పినట్టుగానే గాడిద దొరికింది. ఎలా దొరికింది? చిన్న గోడ పక్కనే. సామి, అన్నీ తెలిసిన మీరేమో చెట్టు కింద ఇలా కూర్చున్నారు. ఏమీ తెలియని వాడేమో హోటల్లో కూర్చున్నాడు. ఏమిటో దేవుళ్ళు ఇలా. నా వల్ల ఏంది ఇదే సామి, తీసుకోండి. బాగుందే, ఇదేదో బాగుందే. కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఎరా, ఆ సావులో వస్తానన్నాడు, ఇంకా రాలేదేంట్రా? వచ్చే టైం అయిందన్నా. ఒక మంచి లాయర్ని చూడాలరా. ఎందుకన్నా? ఆ కారు షెడ్, ఈ ఇల్లు అన్ని నా పేరున మార్చేయాలి కదా. మార్చేద్దాం. రాండి సామే. ఓనర్ గారికి శిల్లంగా పెట్టేశారా? అక్కడ పెట్టేశాను, ఇక ఇక్కడే పెట్టాలి. లేట్ ఎందుకో పెట్టేయండి. పెట్టేస్తా. ఇదిగో పట్టుకో, దీన్ని పట్టుకోండి. ఇది పట్టుకోండి. ఎక్కడ పెట్టాలి? ఎక్కడే? చేతులు ఏంటది? 555 సిగరెట్. గణేష్ బీడి తాగే నీ నోటికి 555 కావాలా? ఎక్కడ రావాడు? ఇట్లా నువ్వే ఒక పిల్లి శూన్యంలా ఉన్నావు, నాకు నువ్వు పిల్లి శూన్యం పెడతావా? వాడెక్కడ? ఎరా, నువ్వు కూడా ఈ వెధలతో కలిసి నన్నే వాడు వీడు పోరా అంటావా? అందరూ ఉన్న పళంగా బయటికి వెళ్ళిపోండి. నేను ఈ వర్క్ షాప్ మూసేస్తాను. ఇంత అర్ధరాత్రి పొమ్మటి ఎక్కడికి పోతావన్నా? సరే, తెల్లారికి వెళ్ళు. మమ్మల్ని క్షమించన్నా. అలా రండి దారికి. ఇక మీద అందరూ బుద్ధిగా ఉంటారా? ఏంట్రా నువ్వు మాత్రం అదో రకంగా చూస్తున్నావు? స్వామీజీ వేషంలో తిరుగుతున్నాడు, పోలీసులతో చెప్పి ఇరికిద్దామనే. ఈ రోజే స్వామీజీ వేషం, రేపు వేరే వేషం. త్వరగా పెళ్లి జరగాల? తప్పకుండా జరుగుతుంది, జరుగుతుంది త్వరలో. ఇంకా 3 నెలల్లో మీరనుకున్నది జరుగుతుంది. కావాలంటే చూడండి. ఎరా, ఎవరు ఏమిచ్చినా తీసుకుని సంచిలోకి దోసాడువేనా? తల కొంచెం పైకెత్తి ఎవరు ఏమిస్తున్నారో కాస్త చూసి తోసేరా. ఎవరైనా బాంబు గింబు ఇచ్చారనుకో మొహం మొక్కలైపోయి. ఏంట్రా అది? ఇప్పుడు నేను పెద్ద జ్యోతిష్కున్నాయని తెలుసా? జోసుడు అయిపోయావా? ఏ ధైర్యంతో నువ్వు జోస్యం చెబుతున్నావు? అది మరి అందరికీ 3 నెలలు 6 నెలలు టైం పెట్టి చెప్తున్నాను. ఆ లోగా ఊరొదిలి పారిపోవచ్చు కదానే. ఆల్రెడీ తెలియక చేసిన తప్పుకే ఎంత అనుభవిస్తున్నావు. నువ్వు వేళాకోళంగా ఎవరికైనా చెప్పరాని జోస్యం చెప్పి అది ఎసకపెసక అయిపోయిందనుకో, తర్వాత మనం వేయడానికి వేషం ఏమీ ఉండదు. నన్ను వదిలేరా బాబు, నీకు నమస్కారం. ఓయ్, అలా అంటే ఎలాగయ్యా? లేడీస్ హాస్టల్ పోయి కొంచెం దేవిని తీసుకురావయ్యా. మళ్ళీ ఇదో కొత్త పనే? ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగినందుకు ఎన్నిసార్లు ఏడిపిస్తావురా? నా మొత్తం జీవితాన్ని నువ్వు రాయించేసుకున్నట్టేనా? అది సరే, ఈ కలెక్షన్ మొత్తం నాకు ఇచ్చేయి. జై జగదీష్. ఓయ్, ఎస్పీలా నే పాడనా, జాక్సన్లా నేనాడనా, నేనేలే అందాల మన్మధుణ్ణి, నావేలే ఈ సన్నజాజులన్నీ, నా రాగే తుమ్మెదలే, నేనొస్తే పండుగలే. ఎస్పీలా నే పాడనా,
జాక్సన్లా నేనాడనా నేనేలే అందాల మన్మధుణ్ణి